ఈ ఫిలిస్తీన్లు ఒక శూరుణ్ణి పెట్టుకున్నారు. ఆ శూరుని పేరు ఏం పేరు తెలుసు కదా, మనకు అందరూ తెలుసు కదా. ఫిలిస్తీన్లు ఒక శూరుణ్ణి పెట్టుకున్నారు. శూరుడు ఎవడు? శూరుడైన గొల్యాతు. ఆయన ఎప్పుడు ఎట్లుంటారో తెలుసా? ఈయన ఇట్లుంటాడు. ఈ గొల్యాతు ఎప్పుడు చూసినా 40 రోజుల నుంచి విసుగు పెట్టిండు. మళ్ళీ దావీద్ గారు ఎట్లుంటారు, మళ్ళీ దావీద్ గారు ఎట్లుంటాడంటే దావీద్ ఇట్లుంటాడు, అంత శాంతం, చిన్న అబ్బాయి. సో ఈ మాకు శూరులు ఎవరు లేరు. మీరు ఫిలిస్తీన్లు మీరు శూరుని పెట్టుకున్నారా? శూరులు ఎవరు? మీ గొల్యాతుని పెట్టుకురా. కానీ మేము దేవుడన్న యెహోవా మా యందున్నాడు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. అవును, మేము మీలాగా శూరులని మీద ఆధారపడమే. మాది ప్రార్థనా శక్తి, యుద్ధము యెహోవాదే అని ఏం చేసింది ఈ అబ్బాయి దావీదు గారు? ఇగో ఎట్లా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. అవును, ఈయన ఏం శూరుడిని తెచ్చుకోలేదు, ఏ శూరుని మీద డిపెండ్ కాలేదు దావీదు. కానీ నేను శూరులను కేర్ చేసేటోని కాదు, నా వైపున యెహోవా యుద్ధము చేయును అని దావీదు ఏం చేసిండు? రాయితో ఒకటి ఇట్లా తిప్పి కొట్టిండు, అంతే కథ. ఏమైపోయింది? గొల్యాతుని ఓడగొట్టేసిండు. శూరుడైన గొల్యాతు కింద పడేను అని ఉంటుంది. శూరుడైన గొల్యాతు అయిపోయింది. సో ఈ సౌలు గారు ఉన్నారా? మళ్ళీ ఈ సౌలు ఎవరైనా కింగ్, ఆయన ఎప్పుడు చూసినా ఈ దావీదు మీద ఎట్లుంటాడు అంటే ఇట్లుంటాడు. ఇగో ఎప్పుడు ఆయన దావీదు గారితో ఎట్లుంటాడు ఎప్పుడు చూసినా. ఆయన కూడా అట్లా కపటం పెట్టుకున్నాడంట. ఎవరైనా సౌలు ఇట్లా చూసి ఇట్లయినా చూసినారా ఏం చేసిండు? సౌలు ఎప్పుడు పొద్దున లేస్తే డ్యూటీ లేవ్వగానే గొల్యాతు ఏడున్నాడు. క్షమించండి, పొద్దున లేవ్వగానే సౌలు గారు ఏం చేసిండు? దావీదు ఎక్కడున్నాడు పట్టుకోండి. అట్లా కాదు, పొద్దున్న లేస్తే మనం వీనెనక పడద్దు. పొద్దున లేస్తే వాడిని పట్టాలా, దావీదుని ఎక్కడనున్నా పట్టుకోవాలా. 3,000 మందిని వెళ్ళండి, దావీదును పట్టుకోండి, తీసుకురండి. ఇదే పొద్దున లేస్తే అదే డ్యూటీగా. మనలో ఆ బుద్ధులు ఉండొచ్చు, తీసేద్దాం. ఎందుకంటే మనల్ని చూస్తున్నాడు దేవుడు. మనల్ని ఎవరన్నా బాధపడితే మనం ప్రార్థన చేసుకున్నాం, దేవునికి పోయి చెప్పుకున్నాం. అందుకోసమే దావీదు ఎప్పుడు చూసినా శాంతంగా ఉంటాడు. ఎంత మంచిగా ఉంటాడు అంటే ఎట్లుంటాడు. చూసిండ్రా? దావీదు మ్యూజిక్ ఏమో ఇట్లుంటుంది, దావీదు వ్యక్తిత్వం ఏమో ఇట్లుంటుంది, గొల్యాతు వ్యక్తిత్వము, సౌలు వ్యక్తిత్వం అంతా డిఫరెంట్ ఉంటుంది. మనలో ఆ సౌలు క్యారెక్టరు, మనలో ఆ గొల్యాతు క్యారెక్టర్ తీసేసి దావీదు లాగానే ఉండాలా. ఎట్లుండాలా? అట్లా ఉండాలి. బాగుందా? బాయ్ బాయ్.